Ask Rebecca what prayer request she has. Ask her, Elspeth. No. అంటే ప్రైజ్ లాడ్ అంటే Yes, aunty. ప్రేయర్ రిక్వెస్ట్ అంటే ప్రేయర్ No, రిక్వెస్ట్ అంటే Rebecca सुप्रिया? पहले हाथ वो जा रहा है बाहर, Rebecca बाहर जा रहा है. Rebecca, I think your daughter, aunty. Swarna Kumari's daughter. Oh, Swarna Kumari's daughter. మీ daughter ఏనా Rebecca? Swarna Kumari. వాళ్ళ పాప వేరు నేను వేరు. Huh? థర్డ్ సిస్టర్ Okay. Acha, this sister is different. That Swarna Kumari. She is not his Swarna Kumari's sister. Daughter. Okay, so what Rebecca has to say, ask her now. What request? Rebecca sister గారు మీకు ఏంటి టెస్ట్ మనీ ఉందా? ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? టెస్ట్ మనీ ఉందండి, ప్రేయర్ రిక్వెస్ట్ ఉందండి. చెప్పండి, టెస్ట్ మనీ చెప్పండి. She got testimony and she wanted a prayer request also is there, aunty. Okay. ప్రైజ్ లాడ్ అండి, అందరికి ప్రైజ్ లాడ్. 2 నెలల కిందట నేను మీకు ఒక రోజు పని లేదు మేడం, నాకు ప్రార్థన చేయండి, నాకు అసలు ఇల్లు మంచి ఇల్లు దొరకట్లేదని ప్రార్థన చేయమన్నాను కదండి. ఆ రోజు నేను అమ్మగారు నాకు ప్రార్థన చేసినప్పుడు ఏం కాదు మీకు పని దొరుకుద్ది అన్నారు. నేను వేరే ఇంటికి వెళ్ళాను పనికి, కానీ ఆ ఇంట్లోని 20 రోజులు కూడా ఎక్కువ చేయలేదు పని. మరి అక్కడ నాకు శోధన ఉంది, బాగా విపరీతమైన శోధన. ఆ 15 రోజులు చేసా, కంప్లైంట్ చేసేసి అక్కడి నుంచి నేను వేరే కొంచెం గట్టిగా చెప్తారా? అస్సలు వినిపించట్లేదు మీ వాయిస్. కొంచెం గట్టిగా చెప్పండి. అప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు నేను ఇంతకు ముందు 2 నెలలు బ్యాక్ 2 నెలల ముందు మీకు ఫోన్ లో మేడము మెసేజ్ చేస్తుండగా నేను నాకు ప్రార్థన చేయండి, నాకు పని లేదు, వేరే చోటకు పనికి వెళ్తున్నానని ప్రార్థన చేయమన్నప్పుడు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నాకు అక్కడ వేరే చోటకు పనికి వెళ్ళాను. అక్కడ అంత అనుకూలంగా లేదు, 20 రోజులు కూడా పూర్తిగా పని చేయలేదండి. అక్కడి నుంచి నేను మళ్ళీ వేరే చోటకు పనికి వెళ్ళాను. దేవుని మహాకృపను పెట్టయితే ఇల్లు చాలా మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడికి వందనాలు. మరి నా కొరకు ప్రార్థన చేసిన సేవకురాలకు వందనాలు. నాకైతే ఇక్కడైతే ఏ ఆటంకం లేదు. దేవుని చిత్తం పట్టయితే ఇక్కడే పని నేను పర్మనెంట్ అవ్వాలనేసి నేను దేవుని ఆశిస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించండి. Auntie, Sister Rebecca is telling 2 months ago she put a prayer request because she doesn't have any work to do. So she asked you she asked you prayer request to get some good work. She got a work in one house, auntie, but that she could not able to stay in that house for 20 days also, because that there lot of workload was there. Then she shifted to another work, auntie, and she's really giving thanks to God because this house is very good and she is feeling comfortable in this house, auntie. So she is glorifying God and she is telling thanks to you, auntie. Now she has a prayer request, auntie. A prayer request, amma? నాకు హెల్త్ బాగుంటలేదండి. ఒక జ్వరం కింద వస్తుంది, తగ్గుతుంది. హెల్త్ బాగా ఇబ్బంది పెడుతుంది. ఏంటంటే హెడ్ నెత్తి మీద అంతా నాకు తిమ్మిరి కింద వచ్చేస్తుంది, తలలోంచి ఒళ్ళంతా కూడా చాలా ఎక్కువ బలహీనతలు అయిపోతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. అదే నేను ఫీవర్ అండ్ హెడేక్ ఫీవర్ వస్తుందండి, హెడేక్ వచ్చేస్తుందండి. Auntie, she needs a prayer request. Just she is getting fever for the few days, means for the last few weeks, and fever and headache she is getting, auntie. Okay, let's pray. Hallelujah. Shakan saha korahan tafa. Hakorihan tafa kan shokan saha. Aruhan tafa. Kashohan siya. Akorahan tiya. Kanto ankantu ari antu akashohan saha. Hallelujah. In the name of my Lord and Savior Jesus Christ of Nazareth, I bind, break, curse, and rebuke every power of Satan attacking Rebecca in Jesus' name. యేసుక్రీస్తు నామములో రిబెకాని అడ్డపరుస్తున్న ప్రతి సాతాను శక్తిని, అంధకార చీకటి శక్తిని యేసు నామములో రిబ్యూక్ చేస్తున్నాము. Every evil spirit of fever and cold and cough and body pain, I rebuke in the name of Jesus. యేసుక్రీస్తు నామములో రిబెకాని ప్రతి జ్వరము, జలుబు, దగ్గుని ఏవి అటాక్ చేస్తున్నారో యేసు నామములో వాటిని రిబ్యూక్ చేస్తున్నాము.
Every attack upon her body, every attack upon the soul and spirit, I rebuke it in the name of Jesus. యేసుక్రీస్తు నామంలో తన శరీరం మీద, ఆత్మ మీద, ప్రాణం మీద అటాక్ చేస్తున్న ఈవిల్ స్పిరిట్ ని యేసు నామంలో రిబ్యూక్ చేస్తున్నాము. I fill her blood with the blood of Jesus Christ of Nazareth. From his back where the stripes were put, I fill that into her bloodstream. యేసు రక్తం వెనక నుంచి ఎన భాగం నుంచి కాచిన యేసు రక్తం తీసుకొని రిబికా మీద రాస్తున్నాము. So that every cell in her body is touched by the blood of Jesus, and I rebuke and I cancel the evil spirit causing fever, and I make it ineffective with the blood of the Lord Jesus Christ, and I pull out that fever from her body in Jesus' name. యేసుక్రీస్తు రక్తం తీసుకొని ఇప్పుడు ఆంటీ రిబికా శరీరం మీద రాస్తున్నారు. ఆ రక్తం ద్వారా తనకి స్వస్థత కలుగుతుంది. దాన్ని సాతాను కలిగిస్తున్న ప్రతి విధమైన అనారోగ్యాన్ని యేసు నామములో రిబ్యూక్ చేస్తున్నాం. I rub her body with the balm of Gilead to remove and to make ineffective every evil spirit giving her body pains. యేసుక్రీస్తు నామములో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని దూరపరుస్తున్నాము. యేసు రక్తం తన బాడీ మీద రబ్ చేస్తున్నాము. I pull out every body causing evil spirit, every fever causing evil spirit, and I bundle them up and throw them into the fires of hell. యేసు నామములో ప్రతి విధమైన అంధకార శక్తుల్ని యేసుక్రీస్తు నామములో నరకములో తోసివేస్తున్నాము. I speak healing, health, and normalcy upon Rebecca. యేసు నామములో రిబికా శరీరం మీద నార్మల్ అండ్ మంచి హీలింగ్ ప్రకటన చేస్తున్నాము. I pray for Swarna Kumari. యేసు క్రీస్తు నామములో స్వర్ణ కుమారి గురించి ప్రార్థిస్తున్నాము. Lord, in a miracle way that you will give her daughter a job, oh Lord, in India. యేసయ్య స్వర్ణ కుమారి కుమార్తెకి మీరు అద్భుత రీతిగా ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి. Lord God, work a miracle and give her daughter a job. ప్రభువా, మీరు తన జీవితంలో గొప్ప అద్భుతం చేసి మంచి ఒక ఉద్యోగాన్ని ప్రసాదించండి. Be with her second daughter, Supriya. Hallelujah, hallelujah. Kantokan Sato, Arihantapakan Shiakalta, Ruhantia. I'm pouring grace upon all of you. హల్లెలూయా. నేను యేసు ప్రభు అంటున్నారు, మీ అందరి మీద నా కృపని కుమరిస్తున్నాను అంటున్నారు. I'm pouring grace and loving kindness upon all of you. నా కృప ఇంకా నా ప్రేమని మీ అందరి మీద కుమరిస్తున్నాను అంటున్నారు. All those who have still been on the Zoom, I lay my hand of blessing upon you. ఈ జూమ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా చేయిని పెట్టి అందరికి ఆశీర్వదించి దీవిస్తున్నాను అంటున్నారు. I'm removing every demonic eye upon you and every demonic attack upon you in Jesus' name. యేసుక్రీస్తు నామములో మీ మీద ఉన్న ప్రతి శాతాని క్రియల్ని యేసు నామములో తీసివేస్తున్నాను. Anybody having any trouble, just cry out to me right now. Cry out to me and tell me what is your problem. You tell me in your heart what is your problem. ఎవరికైనా మీకు ఏమైనా సమస్య అంటే ఇప్పుడు నాకు చెప్పండి, నేను వింటున్నాను అనే తండ్రి అడుగుతున్నారు. I'm listening to you. Tell me by faith your problem. నేను మీ ప్రాబ్లం ని వింటున్నాను, మీరు చెప్పండి, మీ సమస్యని చెప్పండి అని చెప్తున్నారు తండ్రి. Whatever is bothering you, whatever evil attack upon you, I'm taking it out in the name of Jesus. ఏది మీకు సమస్యగా ఉన్నదో, ఏది మీకు చింతిస్తుందో ఆ ప్రాబ్లం అన్ని నాకు చెప్పండి, వాళ్ళన్నిటిని తీస్తున్నాను అంటున్నారు. Every demonic attack upon you, I'm negating it in the name of Jesus. సాతాను శక్తిని, సాతాను క్రియలు యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో తీసివేస్తున్నాను. Every physical attack, every illness that is being sent upon you, physical, mental, emotional, spiritual illness sent upon you by the wicked one, I'm rebuking it and casting it out of you in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ శరీరం మీద ఫిజికల్ గా, స్పిరిచువల్ గా ఏమేమి అటాక్ ఉన్నాయి ఈ సమయంలో నేను అన్ని తీసివేస్తున్నాను. I'm releasing anointing upon all of you right now. ఈ సమయం నా అభిషేకం మీ అందరి మీద కుమ్మరిస్తున్నాను. I'm releasing the anointing upon you. Just receive it by faith. మీ అందరి మీద ఈ సమయం అభిషేకం రిలీజ్ చేస్తున్నారు. మీరు విశ్వసిస్తూ నమ్మకండి, మీ అభిషేకాన్ని పొందుకోండి. Hallelujah. Kantokan Sato. Someone is crying out to me, Kantokan Sato. I hear you, my son. I hear you, Kantokan Sato. I hear the cry of your heart, my son. నా కుమారుడా, నీ మొరని నేను ఆలకించి ఉన్నాను, నేను వింటున్నాను నీ మొరని.
two of my sons are crying out to me. ఈ మధ్య ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళు మొర పెడుతున్నారు. I hear your cry, my son. నా కుమారుడా, నీ మొరని నేను ఆలకిస్తున్నాను. Don't give up hope, Pavan Kumar. పవన్ కుమార్, నువ్వు నీ విశ్వాసం ని వదలొద్దు, హోప్ I ని will వదలొద్దు. set your father, Prabhudas. I'll put Prabhudas to shame. మీ తండ్రి ప్రభుదాస్ గారిని నేను బాక్ చేస్తాను. I'll put Prabhudas to shame. నేను ఆయన చూస్తున్నాను, I will talk to him నేను ఆయనతో మాట్లాడతాను. and settle your family dispute. నీ ఫ్యామిలీలో ఉన్న సమస్యలన్నీ నేను తీసివేస్తాను. My grace is upon you. My blessings are upon you. నా కృప, నా దయ మీ మీద ఉన్నది. And all those who are in any kind of trouble, just cry out to me. Hallelujah. మీకు ఎవరికి ఏమైనా ఏ సమస్య అనేది దాని విషయంలో మీరు కన్నీరు కార్చుని మీరు అడగండి. Any kind of trouble, Kanto, Kansato, just cry out to the living God. మీకు ఏ సమస్య ఉన్నదని మీరు అడగండి, నేను మీ సమస్యలు I తీసివేస్తాను. hear the cry of your hearts, my children. మీకున్న సమస్యలు, మీకున్న బాధల్ని నేను విని ఉన్నాను. Receive health and strength and grace. మీరు ఈ సమయంలో నా హెల్ప్ ని, నా స్ట్రెంగ్త్ ని మీరు తీసుకోండి. Lift up your hands and receive grace from heaven. మీ చేతులు పైకెత్తి నా కృపను మీరు పొందుకోండి. Lift up your hands and receive loving kindness from above. మీరు చేతులు పైకెత్తి నా ప్రేమను మీరు పొందుకోండి. పైనుంచి వస్తున్న ఈ ప్రేమను మీరు పొందుకోండి. Father God is smiling down upon you. తండ్రి మీ అందరిని చూసి నవ్వుచున్నారు. And he's pleased to give you what you're asking for. మీరు ఏం అడుగుచున్నారో తండ్రి మీకు అది ఇస్తానికని సిద్ధంగా ఉండండి. I'm laying my hand of blessing upon each one's head. మీ అందరి మీద నా ఆశీర్వాదమైన చేయి పెట్టి ఉన్నాను. I'm laying my hand of blessing upon each one's head. నా ఆశీర్వాదమైన చేయి మీ అందరి మీద పెట్టి ఉన్నాను. And giving you what you're asking for. మీరు ఏం అడుగుచున్నారో మీరు పొందుకున్నారని నమ్మండి. I will not send you away disappointed. నేను మీకు ఇస్తున్నాను ఈ సమయంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదలుచుకోవట్లేదు. I will fill you up completely నేను మిమ్మల్ని అందరినీ సంపూర్ణంగా నింపుతాను. to the overflowing. పొర్లి పొంగే వరకు నింపుతాను. And surround you with songs of deliverance and songs of love. సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ తో, సాంగ్స్ ఆఫ్ లవ్ తో మిమ్మల్ని నింపుతున్నాను. My grace is upon you. My blessings are upon you. నా కృప దయ మీ అందరి మీద ఉన్నది. I'm pouring grace and mercy upon all of you. నా కృప దయ మీ అందరి మీద ఉన్నది. Receive it by faith with thanksgiving. మీరు ఈ విశ్వాసంతో ఇది నమ్ముకోండి. And be thankful. యేసు నామములో అడుగుచున్నాను. In Jesus' name. Amen. ఆమేన్. Yes. Praise God. Praise God. Praise God. Praise God. Praise God. Praise God. Auntie, one request I have regarding Alice auntie. Yeah. आंटी वो मेरी मदर इन लॉ बार बार उसको रूम में बुला रही 3 days से एंड आई एम नॉट सेंडिंग हर आंटी. पता नहीं क्यों बुला रही है, मेरे को बहुत टेंशन हो रहा है. वो जब भी जाती है वहां सिक हो जाती है आंटी, तो प्लीज प्रे फॉर हर आंटी. Yeah. Almighty God. Pakasato Arahant. I bind, break, curse, and destroy every part of darkness from your home in Jesus' name. యేసుక్రీస్తు నామములో ఇంట్లో ఉన్న చీకటి శక్తులన్నీ విరగొడుతున్నాను. I'm sending my angels to fill your home. యేసు ప్రభు తన ఏంజెల్స్ ని నా ఇంటికి పంపిస్తున్నారు. And these angels will dispel every darkness in every room of your home. మా ఇంట్లో ఉన్న ప్రతి చీకటిని ఆ ఏంజెల్స్ అన్ని తీసివేస్తారు. Since you are depending upon the Lord God Almighty, నేను తండ్రి మీద నమ్మకంగా ఉన్నాను కాబట్టి, డిపెండ్ అవుతున్నాను కాబట్టి, I'm going to do the needful. నాకు కావాల్సిన సహాయం అంతా తండ్రి చేస్తారని చెప్తున్నారు. Surrounding your daughter with a ring of fire. నా కుమార్తె చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్ ని పెడుతున్నాడు తండ్రి. I'll look after her and keep her safe. తండ్రి తను చూసుకొని తను భద్రంగా ఉంచుతారంటున్నారు. My grace is upon you and your family. నా కృప నీ మీద, నా మీద, నా కుటుంబం మీద ఉందని చెప్తున్నారు. You have good cheer in Jesus' name.
Amen. Thank you, Lord. Thank you, Jesus. Praise God, praise God. आंटी प्रेज लॉर्ड आंटी। Praise God. Kalyani, आंटी आईसीयू में है आंटी, पापा के लिए प्रेयर करो। अभी भी ICU में है? हाँ आंटी। Okay, okay, okay. ICU में उनका ऑक्सीजन निकालो मत। Okay, okay, okay. Hallelujah, hallelujah, hallelujah. Praise you, praise you, praise you. यह परमेश्वर, आपके हाथों में हम कल्याणी के डैड को रखते हैं। यह परमेश्वर, आप स्पर्श करो, कल्याणी के डैड को स्पर्श करो जीसस। और जो भी अंधकारी शक्ति उन्हें ब्रीदिंग बरोबर नहीं करने दे रही है, वो अंधकारी शक्ति को मैं यीशु के नाम से, यीशु के खून से बांध के तोड़ के दूर फेंक देती हूँ। जो भी अंधकार की शक्ति इन्हों को अटैक कर रही है, जो भी अंधकार की शक्ति कल्याणी के डैड को अटैक कर रही है, वो अंधकारी शक्ति को मैं उनके लंग्स में से, उनके हार्ट में से खींच निकाल सटो नाज़रेत के यीशु मसीह के पीठ का खून, जहाँ चाबुक मारे थे, वो खून कल्याणी के डैड के हार्ट में भर देती हूँ, उनके ब्लड स्ट्रीम में भर देती हूँ, ताकि यीशु का खून उनके रग रग में दौड़े और उनको टोटल नॉर्मल कर दे। यीशु का खून उनके लंग्स में जाए, हार्ट के मसल्स में जाए और नॉर्मल कर दे। जीसस, ये जो स्टेंट लगाए हैं उसका कुछ खराब असर नहीं होना चाहिए। जीसस, इन्हों के डैडी को स्पर्श करो, इन्हों के डैडी को स्पर्श करो और टोटली नॉर्मल बना दो। जीसस, आपके ऊपर टोटल भरोसा कल्याणी ने रखा है। ये दुनिया में उसका और कोई है ही नहीं। जीसस, उसके डैडी मम्मी है जिसके ऊपर वो डिपेंड कर सकती है। तो जीसस, आप चमत्कार करो। हालेलुया, आप चमत्कार करो, खतों का सटो और कल्याणी के डैड को ये आईसीयू से निकाल के नॉर्मल रूम में ले जाओ और आपका जय जयकार, जय जयकार, जय जयकार हो। ऑक्सीजन सपोर्ट धीरे धीरे निकाल दो जीसस, ताकि वो नॉर्मल श्वास ले सके और ऑर्डिनरी रूम में जाके, घर जाके आराम से रह सके। जिस दिन का लंबा आयु कर दो, जिस दिन का आयु लंबा कर दो और इन्हें सेकेंड चांस दो, ताकि वो साक्ष्य दे और बताए कि मेरा प्रभु यीशु प्रभु ने तुझे चंगाई दिया है। और आपका नाम जय जयकार, जय जयकार, जय जयकार। और यीशु के नाम से हम ये मांगते हैं। And hallelujah, hallelujah, hallelujah. Kantokan sato arahantia. मेरे प्यारे बेटे कंटोकन सटो, मैं मेरे दोनों कीलतों के हाथ तुम्हारे सिर पे रख रहा हूँ। कंपारो कंतिया, मैं दोनों कीलतों के हाथ तुम्हारे छाती पे रख रहा हूँ। कंटोकन सटो रिहा, और तुम्हें हीलिंग दे रहा हूँ। कंटोकन सिया, जो भी अंधकारी शक्ति तुम्हारे आसपास घूम रही है, उसको यीशु के नाम से, यीशु के खून से हम बांध के तोड़ के दूर फेंक देते हैं। और कल्याणी के डैड के ऊपर चंगाई बोलते हैं, ताकि उन्हें चंगाई मिल जाए और वो नॉर्मल हो जाए। यीशु के नाम से मांग। आमेन, आमेन, आमेन। प्रेज़ गॉड, प्रेज़ गॉड, प्रेज़ गॉड, प्रेज़ गॉड। थैंक यू सो मच। ओके कल्याणी, गॉड ब्लेस यू। उनको मुंह से बोलने लगाओ। कल्याणी, तुम तेलुगु को हिंदी आता हाँ। है? हाँ तेलुगु में बोल। हाँ तेलुगु में बोलो, मुंह से बोलने बोलो कि यीशु लॉर्ड है। हाँ, और मन में मैं विश्वास करता हूँ कि वो वापस जिंदा हुआ, ऐसा उनको मुंह से बोलने। ये कल्याणी से बोलने। ओके आंटी। Praise God, praise God. Hallelujah, hallelujah. Hallelujah, Shahan Saharu. Hallelujah. Akko Shahan Saharu. Mansa, my beloved daughter, come to Bahan Sho Ansiro. Mansa, my beloved daughter, come. Bahar, Rohan, dear, I am your heavenly Father, and I love you, and I'm going to take care of you. మాంస నా కుమార్తె, నువ్వు నా కుమార్తెవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేనే నిన్ను చూసుకుంటాను. I love you, my daughter Mansa, and I will take care of you and your little ones and let you walk in my ways of righteousness and glory.
నా కుమార్తె మాస నిన్ను నీ బిడ్డల్ని నీ చిన్న బిడ్డల్ని నేను చూసుకుంటాను. Mariamma, my daughter, Mariamma, my daughter. Tapakashu and Sahar. Hallelujah. Mariamma, my daughter. నా కుమార్తె మరియమ్మ, My grace is coming upon you. నా కృప నీ మీద వస్తున్నది. My loving kindness is upon you. నా ప్రేమ మీ మీద వస్తున్నది. In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము. Kalani kuch hua? नहीं आंटी कुछ भी नहीं हुआ। Okay. Ukashokan Sahar. Hallelujah. Shato. My grace is coming upon you, Swarna Kumari. నా కృప స్వర్ణ కుమారి మీద వస్తున్నది. I want to tell you నేను మీతో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే that your daughter will put her mind to her studies and do well. మీ కుమార్తె చక్కగా చేస్తుంది చదువుల్లో. You want your house to be built up. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు. First, develop the life of Jesus in your heart and in your children's heart. నీ హృదయములో ఇంకా నీ పిల్లల హృదయంలో ఫస్ట్ యేసు ప్రభుని లైట్ మీరు తీసుకోండి. Build yourselves for a heavenly home. మీరు పరలోకంలో ఫస్ట్ మీరు గృహాన్ని కట్టుకోండి. And automatically the house which you are doing construction will be built up. అప్పుడు కానీ ఆటోమేటిక్లీ మీ ఇల్లు కూడా ఈ భూమి మీద ఉన్న ఇల్లు కూడా కట్టబడుతుంది. Automatically I will see that your house construction is completed if you give your heart to the Lord and encourage your family to follow the Lord. మీరు ఫస్ట్ దేవుడికి మీ హృదయాలు ఇవ్వండి, అప్పుడు ఆటోమేటిక్ గా భూమి మీద ఉన్న ఇల్లుని కూడా నేను కట్టిస్తాను. My grace is upon you. నా కృప మీ అందరి మీద ఉన్నది. In Jesus' name. In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము. Hallelujah. Amen. Will you please continue to pray? Yes, Okay? sir. Please don't leave the meeting. Elspeth will lead the prayer, and each one of you please stay and pray. Thank you so much for attending. ఆంటీ ఇప్పుడు వెళ్తున్నారు, ఎవరు మీటింగ్ వదిలేసి వెళ్ళొద్దు అంటున్నారు. ఎవరెవరైతే ప్రే రిక్వెస్ట్ ఉంటే వాళ్ళకి నేను ప్రే చేస్తాను. ఒకరికొకరు ప్రే చేసుకుందాం. మీరు ప్రే రిక్వెస్ట్లు చెప్పండి. ప్రేజ్ లార్డ్ నమ్మా చెప్పండి. అక్క సిస్టర్ కు రేపు ఎగ్జామ్ ఉంది అక్క, టెట్. చెల్లి కోసం ప్రార్థన చేయండి ప్రవళిక. ఏం ఎగ్జామ్? టెట్ ఎగ్జామ్ అక్క. 10th? ఓకే. అట్లా డాడీ కోసం కూడా ప్రార్థన చేయండి అక్క. ఓకే సరే. ప్రవళిక సిస్టర్ పేరు? సిస్టర్ పేరు ప్రవళిక, డాడీ పేరు ప్రభుదాస్. ఓకే సరే. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభా పవన్ కుమార్ బ్రదర్ ని మీ పాసంలో గడిచిన నా తండ్రి, ఈ సమయం రేపు తన సిస్టర్ కున్న ఎగ్జామ్ లో మీరు పాస్ చేయమని అడుగుతున్నా తండ్రి. ప్రభా తన ఎగ్జామ్ బాగా రాసేలాగా సహాయం తెచ్చండి. మీ జ్ఞానంతో నింపంటండి, మీ విశ్వాసంతో నింపంటండి. చదువుకున్నదంతా గుర్తుండేలాగా సహాయం తెచ్చేయండి. మీరే విజయం తెచ్చేయండి. తన తలగా ఉంచండి, ఎందుకంటే మీరు వాక్యం సెలవిస్తుంది, మీ బిడ్డల్ని తలగా ఉంచుతాను తొక్కగా ఉంచును అని చెప్పినారు తండ్రి. తను మిమ్మల్ని నమ్ముకునేలాగా సహాయం తెచ్చండి. తను రాయబోయే ఎగ్జామ్ లో మీరు విజయం తెచ్చేయమని అడుగుతున్నా తండ్రి. అదే రీతిగా నా తండ్రి బ్రదర్ గారు తండ్రి విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. తనకి ప్రభ మారు మనసుని దయచేయండి, సంపూర్ణానికి దీర్ఘాశని దయచేయండి. తను సంపూర్ణంగా ప్రభా మిమ్మల్ని అంగీకరించేలాగా సహాయం దయచేయండి. ప్రభా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ రక్షణ దయచేయండి. బ్రదర్ కూడా విశ్వాసాన్ని ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచండి. ఇంకా ఈ బ్రదర్ కి రావాల్సిన ప్రభా మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. మీరు ఏర్పరిచిన జాబ్ ని మీరు దయచేసి ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి. దీని తన కుటుంబంలో ఒక లైట్ గా ఉన్నాడు కాబట్టి ప్రభా ఇంట్లో ఒక్కరు ఉంటే చాలు ప్రభా, అందరు రక్షించబడతారు ప్రభా. మీరే తన ద్వారా ప్రభా కుటుంబం అందరికీ రక్షణ దయచేయమని, వాళ్ళ ఇంట్లో మీ శాంతి సమాధానం దయచేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థనకి జవాబు దయచేయమని నజరేన ఇస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తున్నాం. ఎవరికైనా ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్తే చేద్దాం. జాబ్
నా హెల్త్ కోసం అమ్మ జాబ్ కోసం ఓకే ఓకే పరిసర బాగా డల్ అయిపోయింది. దేవుడు మళ్ళీ రిస్టోర్ చేయాలి. అసలు హెల్త్ బాగుండట్లేదు. ఓకే ఓకే పరిశుద్ధుడ మహోన్నతుడ వందనాలు నా తండ్రి ప్రభా. ముఖ్యంగా నా తండ్రి సిస్టర్ జీవరత్నం సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తన్ని ఆశీర్వదించి దీవించిన తండ్రి ప్రభా. ముఖ్యంగా తనకి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. తన పట్ల ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేయమని అడుగుచున్నాను నా తండ్రి. ముఖ్యంగా తనకి సంపూర్ణంగా మీరు స్వస్థత తెచ్చేయమని అడుగుచున్నాను తండ్రి. ఎటువంటి ఈవిల్ అటాక్ అవ్వకుండా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. తనకి మంచి ఆరోగ్యం తెచ్చేయండి. దీర్ఘాయుష్తో దీవించింది. తన పరిచయం కూడా దీవించింది, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. యేసయ్య అమ్మకు కూడా మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్తో దీవించండి రవ్వ. ముఖ్యంగా అమ్మకు కూడా త్వరలో మంచి జాబ్ అని దయచేయండి. మీకు గొప్ప అద్భుతం చేయమని అడుగుచున్నాను. ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థనకి జవాబు దయచేయమని నజరేయుని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అక్క ఆమేన్. ఒక చెప్పు పాము ఉంది, చుట్టుకొని ఉంది పాము. అమ్మునా నన్న ఆ ఏమో ఎక్కడ గానీ అది పెద్ద పామే చుట్టుకొని ఉంది, అది చుట్టుకొని కూర్చొని ఉంది. అమ్మని పని మిమ్మని అని కనపడలేదు కానీ అది చుట్టుకొని మాత్రం ఉంది. ఇంట్లో ఉంది ఒక పెద్ద పాము. ఉమ్, ఉమ్. వాక్యంతోనే ఎల్లగొట్టండి దాన్ని. ఓకే ఓకే. ఆ, ఎల్లగొడుతుంటే వస్తున్నాయి. ఎల్లగొడుతుంటే వస్తున్నాయి. ఓ అదే ఎల్లగొట్టడం కదా అదే కదా సేమ్ నాకు అవుతుంది. ఆ, సేమ్ నాకు అవుతుంది. మనకి ఇసుకొస్తుంది, వాళ్ళకి రావట్లే. వాళ్ళకి రావట్లేదు. మనం విసిగిపోతున్నాం కానీ మళ్ళీ కూడా విసిగిపోయినా కూడా చేయాలి మనం. వాళ్ళు విసిగిపోయేలాగా చేయాలి. ఇప్పుడు అదే. ఏమవుతుందంటే నన్ను అటాక్ చేయట్లేదు, నా పిల్లల్ని అటాక్ చేస్తుంది. ఉమ్, అలా అయిపోతుంది. ఆ వాక్యం తీసుకోండి. అదే ఇందాక లూకాలో చెప్పారు కదా, పావుది ఉంది కదా 10 ఉమ్, లూకా 10:19 వచనం. అదే ఉమ్, పదే పదే చెప్తా ఉండింది. వాక్యం ఆడియోలో పెట్టండి అక్క. ఓకే. ఆ ఇందాక దేవుడు కూడా నాతో ఏమన్నాడంటే ప్రతి అమావాస్య పూర్ణిమకి బాగా ప్రార్థన చేసుకోమన్నారు నన్ను. ఉమ్, మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే ఓకే. విడుదల సమీపంగా ఉంది కదా మనకి. అవునవును. ఆ విడుదల సమీపంగా ఉండగానే ఎక్కువ అటాక్స్ అవుతుంది. ఇంకా చాలా అంటే రెస్ట్‌లెస్ అయిపోతున్నా నేను కూడా. ఉమ్, నిద్ర తక్కువ ఇంకా పోరాటం ఎక్కువైపోతుంది. ఉమ్, ఉమ్. ఆ నిద్ర కూడా ఉండట్లేదు బాగా. అయ్యే పరిస్థితి అందరికి. ఆ కానీ పడుకున్నా కూడా నిద్ర రావట్లే. ఉమ్. చెప్పు కల్పన. సిస్టర్ ఏ వాక్యం అండి? సిస్టర్ ఏ విడుదల వాక్యం అండి అది? లూకా 10వ అధ్యాయం 19 వచనం.